సో ముందుగా కొంచెం మైక్ ముందు అద్భుతంగా మాట్లాడే వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది కాబట్టి రైటర్ హిమ్సెల్ఫ్ మాట్లాడితే స్టార్ట్ అదిరిపోతుంది. సో రామ్ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఇంకో మైక్ ఉంటే అన్నకు కూడా ఇవ్వండి ఒకసారి. లేదన్న పక్క నుంచి ఉంటే మీరు ఏదో మాడుతుంటే మాకు కొంచెం ఎనర్జీ వస్తుందని అంతే. ఎస్ రామ్. సో గుడ్ మార్నింగ్ అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నివృత్త వైబ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన సినిమాకి ధీటుగా మంచి మంచి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నారు. అసలు అలాంటి సాంగ్స్ అన్నీ అసలు పెద్ద పెద్ద హిట్ మూవీస్ ఉండాలి. సో ఈ సాంగ్ కూడా అంత గ్రాండ్గా ఉంది. నేను చూడగానే నేను మీ బాగా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీలుంటే నా మీద కూడా మంచి కామెడీ సాంగ్ రాయండి, డ్యాన్స్ చేయలేక ఎందుకంటే ప్లెయిన్గా ఉండేలాగా. నెక్స్ట్ జైతి గారి గురించి చెప్పాలి. జైతి గారు మనందరూ తెలుసు, వెన్నెల అనే ప్రోగ్రాంలో మనం అందరం యాంకర్గా చూసాం. ఆ వెన్నెల ఇప్పటికీ అలాగే ఉంది, ఎందుకంటే మనం వెన్నెలను ఎప్పుడు మర్చిపోలేము. సారీ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. మాట్లాడండి అన్న. ఎందుకు అంత అందంగా ఇంకా బాగుంది తెలుసా? వెన్నెల కన్నా కాదు, జైతికి ఇంకా పెళ్లి కాలేదు అందుకని. అన్న మీకు జైతి గారికి ఎప్పుడు పెళ్లి కాకూడదన్న. కొంతమంది క్రష్ ఉండిపోతారు కదా, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండిపోవాలి. ఇద్దరికి కూడా కలిసి కాకూడదు. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే నువ్వు చెప్పింది తప్పుగా ఉంది, అందుకనే మైక్ ఇచ్చా మీకు. ఇలాంటి తప్పులు నన్ను చదివిస్తానని చెప్పి మా గురువు గారు. అండ్ సో జైతి గారు నాకు లచ్చి అనే మూవీలో పరిచయం. అంతకుముందు ఆవిడ ఫ్యాన్గా టీవీలో మేము చూసేవాళ్ళమే. అంటే అప్పుడు కాలేజ్ డేస్లో ఉండేవాళ్ళండి మేము. సో ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ ఆపుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదువుకున్నా అని చెప్తున్నావా లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయి పరిచయం అని చెప్తున్నావా? అంటే అప్పటి నుంచి ఫాలో అవుతుందని చెప్తున్నాను అన్న. అయితే ఓకే అన్న మీరు మధ్యలో వర్కౌట్ అవ్వట్లేదు ఏంటన్నా? నేనే ఫాలో అవుతున్నా. ఫాలో అవుతుంటే కొంతమంది దూరం నుంచి చూస్తేనే కొంచెం చాలంటానన్న. మంజుని మనం చూసినట్టు దగ్గరికి వెళ్ళలేం కదా. వెళ్ళొచ్చన్నా? షూర్. ఒకసారి నువ్వు వెళ్ళి చూపించు. వద్దన్నా, మీరన్నారు కదా ఆవిడ పువ్వులాగా బొకేలా ఉంటుంది ఆవిడ, ఎందుకని. అయితే ఓకే, నిజం పువ్వుల కన్నా బాగుంటుందని చెప్పాను. నిజం మంజు. జైటి గారు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి నువ్వు. సో మళ్ళీ ఎక్కడికి స్టార్ట్ చేస్తాను, జైతి దగ్గరికి వద్దాం. ఎక్కడ మళ్ళీ వద్దాం అక్కడ. సో జైతి గారు లచ్చి అనే మూవీకి ప్రొడ్యూసర్, హీరోయిన్, డైరెక్షన్ కూడా చేద్దాం అన్నారు, బట్ వేరే వాళ్ళకి ఇచ్చారు లక్కీగా. సో ఒక అమ్మాయి అయ్యండి, ఒక ప్రొడ్యూసర్ అయ్యండి, హీరోయిన్ అండి, మంచిగా ఒక సినిమా చేశారు. అది హిట్ ఫ్లాప్ పక్కన పెడితే వాడికి సినిమా మీద ఉన్న ప్యాషన్, జనాల్లో మళ్ళీ మనం మంచి సినిమా తీసేయాలి, మంచి ఇవ్వాలని ఇంకా ట్రయల్స్లో ఉన్నారు. సో అందరూ అనుకుంటారు జైతి గారు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అనేది. ఆవిడ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నారు. అందుకనే మళ్ళీ ఒకసారి చిన్న బ్యాకప్ మళ్ళీ వచ్చి మనకి నా ఫ్రెండ్కి ఏమో పెళ్ళి ఏందిరా ఈ లొల్లి అనే మంచి సాంగ్తో వచ్చారు. నాకైతే సాంగ్ బాగా నచ్చింది. ఈ సాంగ్ ద్వారా మళ్ళీ మీరు జనాల్లో మంచి గుర్తింపు వచ్చి హీరోయిన్గా లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు జేడి అన్న గురించి చెప్పాలి. జేడి అన్న గారిది నాది చిన్న పరిచయం కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ మూవీ జోష్ మూవీ, దాంట్లో అన్నతో కలిపి యాక్ట్ చేశాను. అన్నకి ఆ విషయం అంటే ఇద్దరికి కాంబినేషన్ లేదు, కానీ మధ్యలో ఒకసారి నేను గుర్తుపడతారా లేదా ఊరినని అన్న ఇలా మీతో పాటు నేను జోష్ మూవీలో చేశానంటే గుర్తున్నావు రామప్రసాద్ అంటే అతను నన్ను కూడా గుర్తుపెట్టుకున్నారంటే దానికి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు అంటే జోక్స్ అపార్ట్, రామ్ ఈజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. జోష్ ఆడకపోవటం అతనికి అడ్వాంటేజ్ అయిందని నా ప్రగాఢ నమ్మకం. నిజం నిజం ఆడి ఉంటే అక్కడే ఫ్రెండ్స్గానే ఆ ఫ్రెండ్స్ వేషాలను ఉండేవాడు రామ్. లేకపోవటం వల్ల తను హీ హాస్ టేకెన్ ఇట్ యాస్ ఎ రిబౌండ్ అండ్ హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. నిజం, దిస్ ఇస్ ద ట్రూత్. థ్యాంక్ యూ అన్న. నిజం, ఇది నిజం. కాబట్టి మీ ఇద్దరం ఒకే సినిమాతో జర్నీ స్టార్ట్ చేసాం. అతనికి ఆ సినిమా ఇంకా గుర్తుంది. నేను జోష్ యా. సో అది అతను ఫస్ట్ సినిమా కనుక గుర్తుంచుకోవాలి, చాలా అవసరం. బికాస్ దట్ హెస్ గివెన్ యూ గ్రేట్ డెప్త్ ఆఫ్, అండ్ సీరియస్లీ జోక్ కాదు, హీఈస్ అ మల్టీ టాలెంటెడ్ అని నేను చెప్పక్కర్లేదు. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్. నా డ్రీమ్ అయినా చేస్తాను నాకు త్వరలో, అది కూడా అవుతుంది. నో అండ్ యూ విల్ బి అ వెరీ 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 ఎఫెక్టివ్ డైరెక్టర్ డెఫినెట్గా. అంటే మనం ఈ స్టేజ్ మీద ఒక అందమైన అమ్మాయిని మధ్యలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కనుక ఇవన్నీ నిజాలు. అవును, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత అందం కూడా పక్కన పెట్టి మన ఇద్దరం వాటి గురించి మాడుకుంటున్నాం కెరీర్ కోసం అంటే నిజంగానే. నాకు ఇంకో డిస్టర్బెన్స్ అండి, అక్కడ ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్. యూ గుడ్ లుకింగ్ మ్యాన్. సో దిస్ ఇస్ ట్రూ. అంటే ఇంత హ్యాపీగా ఎందుకు మాట్లాడుతున్నాము సక్సెస్ గురించి అంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సాంగ్. ఐఎమ్ షూర్ ఆ
సాంగ్ తాలూకు ప్రభావం, ఆ హ్యాపీనెస్ నా రిఫ్లెక్షన్ ఆఫ్ రామ్స్ స్పీచ్ అని నా ప్రగాఢ నమ్మకం. ప్లీజ్ కంటిన్యూ. సో సాంగ్ తప్పకుండా చూడండి. ఏదో వచ్చారు కదా, పిలిచారు కదా గెస్ట్ కానీ కాదు, నిజంగా సాంగ్ అయితే ఒక పెద్ద హిట్ మూవీలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ప్లీజ్ వాచ్, ఈ సాంగ్ మిస్ అవ్వద్దు. జైతి ఆల్ ది బెస్ట్, నన్ను గుర్తుపెట్టుకొని నన్ను కూడా గెస్ట్గా పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అదే చూసారా ఫ్లోలో అని ఈ ఒక్క ఆల్బమ్ చూడగానే సినిమా రేంజ్కి వెళ్ళిపోయాను. సో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి, డైరెక్టర్ మా కోనేటి శ్రీను గారికి, కొరియోగ్రాఫర్ భానుప్రసాద్ గారికి, అండ్ సింగర్ శ్రావణ్ భార్గవ్ గారికి, కెమెరామ్యాన్ మా గోకుల్ భార్గవ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఆల్బమ్ ఇచ్చారు. సో జనాలు పక్కా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఒక 3-4 డేస్లో ట్రెండింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అండ్ బాలు గారు ఒకసారి విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రీసెంట్గానే నివృత్తి వైబ్స్లో ఆయన కూడా ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. బాలు స్పైసీ గారు, మీ పేరు బాగా గుర్తుండిపోతుంది, రండి. హాయ్ అండి. నివృత్తి వైబ్స్ ఇస్ ద వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అందరికీ చాలా మంచి ప్లాట్ఫామ్ అది. సో ఎవరైనా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉంటే మీ మ్యూజిక్ని కానీ మీ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ని ఏదైనా ప్రజెంట్ చేయాలంటే నివృత్తి వైబ్స్ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ రైట్ నౌ ఇప్పుడున్న వాటిలో. సో మేమందరం, నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ వీడియోస్ అవి చేస్తున్నా, బట్ ఎప్పుడు ఒక లోటు ఉండేది. అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ లేదు ఇండిపెండెంట్ సాంగ్స్కి, మనం సింగిల్గా రిలీజ్ చేసుకోవాల్సి వస్తుందని. బట్ నివృత్తి వైబ్స్ ఈజ్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అందరికీ ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్లీ మీ అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ప్రశాంత్ గారు అండ్ ప్రియా గారు, రవి గారు, ప్రొడక్షన్ మేనేజర్ రవి గారు, థ్యాంక్ యూ, మీ వల్లే వచ్చాను ఇక్కడికి. అండ్ జైతి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యూర్ న్యూ సాంగ్. అండ్ జేడి గారు వెరీ బిగ్ ఫ్యాన్ అండి. మీ సిద్ధం అండ్ గాయం టు నాకు బాగా ఇష్టం, వెరీ వెరీ గుడ్ సాంగ్. అండ్ మీది లేకుండా మా కార్ అసలు ఎప్పుడు నడవదు. లాంగ్ డ్రైవ్స్ అన్నిట్లో మా కార్లో పెట్రోల్ మీరే. సో అండ్ షష్ఠి మీరు కూడా రీసెంట్గా సాంగ్ చేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ నివృత్తి వైబ్స్. థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. అండ్ ఎస్, ఇప్పుడు సృష్టి మాట్లాడతారు. రీసెంట్గానే గంగులు అనే ఒక సూపర్ హిట్ ఆల్బమ్కి కొరియోగ్రఫీ అందించారు తను. సృష్టి ప్లీజ్. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మైక్ చేంజ్ చేయాలా ఇదా? హలో, ఓకే. అందరికీ నమస్కారం. Good afternoon, everyone. First of all, I'd like to thank you, Nivriti Vibes. Thank you so much for giving me such a wonderful opportunity and everything. And thank you to Manas, Vishnu Priya for giving me a wonderful support. So thank you, Priya ma'am. Thank you so much. And Jyoti ma'am also, thank you so much. And just saw the song, such a beautiful song and such a graceful song. And Jayati ma'am, you are looking so beautiful. Such a gorgeous you are. So very nice song and very nice choreography. Everything is very nice. And thank you so much, JD sir, for gracing our event. And sorry I missed the Gangulu audio launch, but here I came, I got the opportunity. So I'm happy for it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు అక్సా నివృత్తి వైబ్స్లో రింగ్ జుట్టు అనే సాంగ్కి చేశారు కొరియోగ్రఫీ. ప్లీజ్. Actually, I performed. Of course. So, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నివృత్తి వైబ్స్తో ఎప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఫీల్ ఉంటుంది. సో నేను నాకు ఇప్పుడు కూడా ప్రియ గారు నిన్ననే చెప్పారు. అండ్ షూట్ని పక్కన పెట్టేసి దట్ బికాస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ ఫ్యామిలీ వైబ్ కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. అండ్ ఐ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ జేడీ సార్. అండ్ జయతి గారు, మీ సాంగ్ మాత్రం చాలా బాగుంది. మీరు పక్కన రండి ప్లీజ్, ప్లీజ్ కమ్. అండ్ మీరు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ చూసాను అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మీ లుక్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ అమేజింగ్. అండ్ మీరు చాలా బాగా పర్ఫామ్ కూడా చేశారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ సాంగ్. అండ్ తప్పకుండా మీరందరూ కూడా నివృత్తి వైబ్స్ని అండ్ ఈ సాంగ్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ నేను కూడా ఇంతకుముందు చేశాను రింగు జుట్టు సాంగ్. అండ్ ప్రియా గారు ఎప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం కలిసి వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అక్సా. ఓకే, మరిక
నా ఫ్రెండ్దేమో పెళ్లి సాంగ్తో మరోసారి యూట్యూబ్నే కాదు మొత్తం తెలుగు ఆడియన్స్ అందరినీ కూడా ఇంప్రెస్ చేసి రాక్ చేయబోతున్నటువంటి జయతి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. నాట్ ఓన్లీ నివృత్తి వైబ్స్, ఈ సాంగ్కి మొత్తం తనే అయి చేశారు కూడా ఈ సాంగ్ని. సో ఎస్ జయతి గారు ప్లీజ్. నేను ఏమైనా అడగాల అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ చూపులో నాకు అదేదో అర్థమవుతోంది. అంటే నేను వెంటనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్స్ తరపున నేను ఒకటి అడగాలి, ఎందుకు ఈ గ్యాపే చెప్దాం అనుకున్నాను. అడిగేశారుగా, అడిగేసారు, చెప్తాను. చెప్పండి. సో అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ నివృత్తి వైబ్స్ వారిది ఒక సాంగ్కి లాంచ్కి నన్ను ఇన్వైట్ చేశారు. నేను అప్పుడు వచ్చాను. చాలా ఇయర్స్ తర్వాత అప్పుడే మీడియా వారందరినీ కలిశాను నేను. సో మరొకసారి వారందరికీ నా తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే పిలవగానే జేడీ గారు నా సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చారు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని. సాంగ్ చూసారు, ఇమ్మీడియట్గా నేను వస్తాను జైతే, నేను లాంచ్ చేస్తానని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ జేడీ గారు. సో అలాగే నేను ఇన్వైట్ చేయగానే సురేష్ కొండేటి గారు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో గ్యాప్స్, బ్రేక్స్, మలుపులు చాలా ఉంటాయి. నా లైఫ్లో అవి చాలా ఉన్నాయి. సో వీజేగా నేను చాలా ఇయర్స్ చేశాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చెప్పాలంటే లైవ్లోనే ఎక్కువ ఉండేదాన్ని. సో అంత కెమెరా అట్లా లైవ్ వర్క్స్లో ఉన్న నేను సడన్గా 2 years గ్యాప్, మళ్ళీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేశాను కూడా. తర్వాత మళ్ళీ గ్యాప్, సరే ఆ కరోనా టైం అంతా గ్యాప్ వచ్చేసిన తర్వాత ఈసారి మళ్ళీ మంచి మూవీ ఒకటి ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు సడన్గా మూవీ కన్నా ఓటీటీ ఏదైనా మూవీ చేద్దాము అనుకునే ఆ టైంలో మళ్ళీ సాంగ్తో నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి అనుకున్నాను. అదే ఈ సాంగ్. సో భీమ్స్ గారికి కాల్ చేసి అడిగాను నేను, జైతి రాక్ చేద్దాం, మంచి మ్యూజిక్ ఇస్తారన్నారు. అలాగే కాసర్ల శ్యామ్ గారు, ఆయన కూడా మంచి లిరిక్స్ ఇచ్చారు, శ్రావణ భార్గవి. సో వాళ్ళందరూ కొంచెం ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. అలాగే ఈ సాంగ్ని డైరెక్ట్ చేసింది కోనేటి శ్రీను గారు, ఆయన కూడా ఏదో షూట్ లొకేషన్లో ఉన్నారు. సో అలాగే గోకుల్ భారతి మా కెమెరామ్యాన్, డిఓపి చాలా బాగా నన్ను అలా షైన్, ఇటు సూర్యుడు ఇటు ఆయన లైటింగ్ అలా అదిరిపోయింది. సో అలాగా జరిగింది. ఫైనల్గా ఈ సాంగ్ ఎవరి త్రూ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఛానల్స్ అప్రోచ్ వాళ్ళే అయ్యారు సాంగ్ చూసిన తర్వాత. ఫైనల్గా నేను నివృత్తి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన మనిషి నాకు దొరికారు, ఆవిడ ప్రియ గారు. సో సాంగ్ చూశారు, జైతి మన నివృత్తి నుంచే దాన్ని లాంచ్ చేద్దామని అన్నారు. అలాగే ప్రశాంత్ సార్ కూడా, మనోహర్ గారు, అలాగే జ్యోతి కున్నూర్ గారికి నా ప్రత్యేకమైన థ్యాంక్స్ని తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ప్రియా గారు మరొకసారి. సో అలాగే పిలవగానే అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక మా రామ్ అండ్ నేను లచ్చి లొకేషన్లో తిరుపతిలో షూట్ జరిగింది. 40 days 50 days ఉన్నాం. తనది 40 days నా పక్కనే ఉండే ఒక చిట్టి అనే క్యారెక్టర్. సో అసలు అలా ఎలా గడిచిపోయిందో తెలీదు. చాలా సంతోషంగా చాలా ఫన్ చేస్తూ ఉన్నాము ఆ టైంలో. నేను కూడా రామ్ దగ్గరికి చాలా ఇయర్స్ తర్వాతే వెళ్ళాను, కాల్ చేశాను, వస్తానని చెప్పారు. థ్యాంక్ యూ రామ్. సో అలాగే ఈ సాంగ్ ప్రొడక్షన్ టైంలో జీజీకే ఇమాజినేషన్ మిస్టర్ వర్మ గారికి నా తరపు నుంచి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎవరైతే ఉన్నారో ఇంకా వర్క్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ పాటని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి త్వరలో మళ్ళీ ఎలా చూడబోతున్నాం మేము జైతిని? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ గ్యాప్ రాదు కదా? ఈసారి గ్యాప్ లేదు, గ్యాప్ కూడా తీసుకోలేదు, వచ్చింది. అదే. ఓకే, థ్యాంక్ యూ. మీరు జేడి చక్రవర్తి గారి నుంచి ఏమైనా టిప్స్ తీసుకుంటున్నారా? అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉండడం ఎలా అని. ఆయన టిప్స్ అవసరం లేదు, ఇంకా ఆయన చూస్తే మనకి ఎనర్జీ, ఇంకా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చూస్తే. థ్యాంక్ యూ. నేను మంచిగా అది మాకు ఇప్పటికైనా ఓకే. ఎనీవేస్ ఓకే. సో మరి ఎస్, నాకు తెలుసు అందరూ ఎదురు చూస్తున్నారు జేడి చక్రవర్తి గారి మాటల కోసం. ప్లీజ్. హలో టు ఆల్ ఆఫ్ యూ. అంటే నేను టైం బికాజ్ మీ అందరు పేర్లు చెప్పేసారు కనుక ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్. నివృత్తి వాళ్ళని ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. నివృత్తి అంటేనే మీనింగ్ హ్యాపీనెస్. సరే నేను రావటం ఆశ్చర్యం, తను ఎలా ఉందో నాకు కూడా ఆశ్చర్యం. రానన్నాను. ఐ ఓన్లీ కేమ్ ఫర్ 2 reasons. వన్ అఫ్ కోర్స్ ఇస్ జయతి. నెక్స్ట్ ఆయన నాకు ప్రియా అండ్ ప్రశాంత్.
వచ్చినప్పుడు ఆయన ఒకే లైన్ చెప్పారు, విచ్ ఐ రియలీ లవ్. ఏమంటే మీకు ఎలా వర్కౌట్ అవుతుందండి అని అడిగా. ఇంత ఖర్చు పెడతా ఉంటారని. అసలు మాకు లాస్ రాదండి అన్నాడు. మీకు ఎలా వర్కౌట్ అవుతుందని అడిగాను. అతను లాస్ రాదన్నారు. సో ఆయన ఇక్కడికి రాకపోవటం వల్లే నాకు అర్థమైంది ఆయన చాలా బిజీగా వేరే పనులలో ఉన్నారు కనుక డబ్బులు సంపాదిస్తున్నారని. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు జైతి. గ్యాప్ తీసుకోవటం, గ్యాప్ రావటం అన్నీ నాన్ సెన్స్ పక్కకి పెడితే రావటం మంచిదైందండి. లేకపోతే ఈ సాంగ్ చేసేది కాదు తను, లేకపోతే ఆ ఫ్లోలో వెళ్తూ ఉండేదానివి. చాలా బాగా చేసింది, చాలా చాలా గ్రేస్ఫుల్గా చేసింది. అండ్ షీఈస్ లుకింగ్ వెరీ గుడ్. దీంట్లో మీరు అందరూ గమనించిన గొప్ప విషయం ఏంటంటే, పెళ్ళవుతున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని లేసి అమ్మాయిని చూస్తున్నాడు. అదనమాట కాన్సెప్ట్ సాంగ్ది. మీ ఎవ్వరికి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటి అంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని వదిలేసి డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తున్నాడు. ఇది లొల్లి అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు టైటిల్లో. అంటే నేను ఇందాకే చెప్పానండి, పెళ్ళి ఇప్పుడు భీమ్స్కి పెళ్ళయిందా, అందుకనే అంత డోలు బాగా గట్టిగా కొట్టగలిగాడు, లేకపోతే సాఫ్ట్గా ఉండేది. ఆయన శ్యామ్ గారికి పెళ్ళయిందా, అందుకే రాశాడు ఈ పాట, గట్టిగా రాశాడు. సో నాకు తెలిసి వీళ్ళల్లో పాపం కొంచెం మృదువుగా డెలికేట్గా ఈ అమ్మాయి ఉంది. సో వీళ్ళు ఈ పాట ద్వారా ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అంటే, పెళ్లిలో ఉండే లొల్లేంటి అనే చెప్పదలుచుకున్నారు. ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యి, పెళ్లి జరిగితే అయ్యే లొల్లేంటి దీని పార్ట్ 2గా తీయాలని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దాట్. దానికి మాత్రం తప్పకుండా నన్ను పిలవద్దు, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసిన విషయాలు మీరు కొత్తగా ఏం చెప్తారు. సో వన్స్ అగైన్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 బిగ్ కంగ్రాట్స్. నాకు కుళ్ళుగా ఉందండి యాక్చువల్లీ ఈ పాట చూస్తుంటే, ఒక పాట మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టచ్చా అనేది నా ఫస్ట్ లాజిక్. ఖర్చు పెట్టచ్చు, దీనికి ఖర్చు పెడితే డబ్బులు వెనక్కి వస్తాయి అనేది వాళ్ళ లాజిక్. సో ఐ థింక్ దట్స్ అండ్ సినిమాకి దీనికి తేడా ఏంటంటే అండి, సినిమాకి ఒక ఫ్లో, దానికి ఒక కన్సిస్టెన్సీ, సాంగ్ ఒక లీడు, తొక్క తోలు చాలా ఉంటాయి కథలు. వీళ్ళు ఒక సాంగ్ ఒక కాన్సెప్ట్ అనుకుని ఇష్టం వచ్చినట్టు తీయచ్చు. సో ఐ థింక్ ఐ రియలీ ఎన్వీ దెమ్ ఫర్ దాట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. డోంట్ కాల్ మీ అగైన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు వద్దన్న మీ ప్రెసెన్స్ అందరూ కోరుకుంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటారు. అండ్ మీరు కాదనలేక నేను కూడా ఏం అనట్లేదు సార్, మిమ్మల్ని పిలవాలని అనుకుంటారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. బట్ సీరియస్లీ మీరు ఈ టైం తీసుకుని ఇక్కడికి వచ్చి లాంచ్ చేసినందుకు అండ్ అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు, రియల్గా సపోర్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్స్. యా, ఆయన మాట్లాడితే ఇక బద్దలు అయిపోతాయి. రండి. అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్కేమో పెళ్ళి, నాకేంటి ఇది లుల్లి. చాలా అద్భుతమైన సాంగ్గా ఉంది ఇది. చూసిన తర్వాత చాలా బాగుంది. ఈ స్టేజ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది, ఇంక్లూడింగ్ చక్రవర్తి గారితో ఫస్ట్ రావడంతో, యాంకర్తో సహా. సో వెన్నెల ప్రోగ్రాము జెమినీ టీవీలో ప్రసారం అయినప్పుడు అప్పుడు రెగ్యులర్గా చూసేవాడిని. నిజంగా ఆవిడ వెన్నెలలాగా ఉండేది, ఇప్పటికీ ఆ వెన్నెల తగ్గలేదు. అతలోక సుందర్లాగే ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆవిడ. సో అంత అద్భుతంగా జైతి అప్పటి నుంచి నాకు బాగా ఫ్రెండు. సో వరుసగా తర్వాత సినిమాలు చేసినా కానీ డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, హీరోయిన్గా సెటిల్ అవుతుందని అప్పుడే అనుకున్నాం. సో మొన్న హీరోయిన్గా చేసింది, మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ చేయడం చాలా బాగుంది. ఎస్పెషల్లీ నిజంగా సినిమాలకి మించి అద్భుతంగా మంచి కాన్సెప్ట్ తోటి చేస్తున్న పాటలు వాళ్ళు నివృత్తి వారికి నిజంగా హ్యాట్సాప్ అమ్మా. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి మీరు సొంతంగా చేయడం కాకుండా బయట వాళ్ళు చేసిన పాటలు కూడా మీరు తీసుకుని ఇలా ప్రొజెక్ట్ చేయడం నిజంగా హ్యాట్సాప్. ఇప్పుడు జైతిలాగే ఇంకా కొంతమంది టాలెంట్ ఉన్న చాలామంది ఉంటారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన గంగులు సాంగ్ అయితే చూస్తే హ్యాట్సాప్, చాలా బాగా నచ్చింది. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వర్మ, సరితి వర్మ. సో ఆవిడ చాలా చాలా బాగా చేస్తున్నారు కంపోజింగ్, డ్యాన్స్ కంపోజింగ్ చాలా బాగా చేసింది. నిజంగా అమ్మాయి బృంద, స్వర్ణలత అలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్గా సౌత్ ఇండియాలో ఎదగాలని మనస్ఫూర్తిగా. ఆ రోజు ఆ అమ్మాయి రాలేదు ఆ పాటకి, ఆ లాంచ్కి నేను ఫంక్షన్కి వచ్చాను. నేను ఆ రోజు రాలేదు, ఎవరు చేశారు తర్వాత చిన్న వీడియో బయట వేశారు, చాలా బాగుంది అనిపించింది. సో ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ మహిళామణులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు.
అంటే కొరియోగ్రాఫర్లో మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత అద్భుతంగా చేసింది అనిపించింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. జేడి చక్రవర్తి గారు నేను వచ్చినప్పుడు జర్నలిస్ట్గా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. సో మరి కొంత గ్యాప్ ఇచ్చి ఆయన ఫంక్షన్ రారు. మేము ఎప్పటి నుంచో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కానీ చాలా తక్కువ. నా సంతోషం అవార్డ్స్కి ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు 25 ఏళ్ళ నుంచి. అవార్డు వచ్చినా కూడా ఇంటికి పంపించని చెప్పి ఇంటికి వచ్చి తీసుకుంటా అన్నాడు తప్ప, అండ్ అంత దూరంగా ఉంటాడు ఆయన. సో అట్లాగా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో, అందరు జర్నలిస్ట్ తోటి. దాదాపు 30 ఏళ్ళ నుంచి మాకు పరిచయం చక్రవర్తి గారితో. సో అంత ఫ్రెండ్లీ. నిజంగా జయంతి నువ్వు చాలా అదృష్టవంతురాలు, నువ్వు లాక్కొచ్చావు. సో అప్పుడప్పుడు కూడా వస్తూ ఉండండి సార్ కంపల్సరీ. సో ఈ పెళ్ళిళ్ళ గురించి టాపిక్ జరిగింది కాబట్టి బాగా సరదా జరిగింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమర్దీప్ గారు కూడా ఇప్పుడే ఇక్కడ వచ్చినట్టు తెలిసింది. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు అంతా ఇదివరకు దేవిశ్రీ ప్రసాద్, తమన్ను ఇప్పుడు ఎలాగా ట్రెండింగ్ లో ఉన్నారు, అలాగే బీమ్స్ ఎక్కడ చూస్తున్నా బీమ్స్ దద్దరిల్లిపోతున్నాయి సాంగ్స్ అన్ని. సో ఆయన చేసిన ఈ పాట నిజంగా వాట్సాప్ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు నెక్స్ట్ నివృత్తి వైబ్స్ లో సాంగ్ చేయడం జరుగుతోంది. సో అమర్దీప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ క్విక్లీ ఇఫ్ యూ ఆర్ హియర్? ఓకే, యా. సో ఈలోపు ఒక్కసారి జేడి గారు, నేను ఇందాక ఒకటి అడగడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ పెళ్ళిలో డాన్స్ చేశారా? దీన్ని టీపీఎస్ అంటారండి, అంటే టైం పాస్ సోది. ఇప్పుడు అమర్దీప్ కన్నా ఏ నీతియో ప్రశాంతియో వెయిట్ చేస్తే బాగుంటుంది, కానీ అమర్దీప్ ఎవడు కాదు అనే ఈ తరుణంలో నీకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి అడుగు? లేదు, నిజంగానే నేను ఇది ఒక పర్పస్ కోసం ఇది అడిగాను. సో నా పెళ్ళికే నేను వెళ్ళన్నాను, ఇంకోటి పెళ్ళికి వెళ్ళి డాన్స్ ఎందుకు చేస్తాను నేను? అసలు ఇట్స్ కామన్ సెన్స్ క్వశ్చన్. అదా అమర్దీప్ ఎవరో రామా, నువ్వు నీకోసం వెయిటింగ్. ఇక్కడ ఏంటంటే నువ్వు రాలేదని ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు. లేదు హాయ్ హాయ్, ఈయన అమర్దీప్ అండి. ఈయన ఎవరో ఇప్పుడు మంజు మనకి చెప్తుంది. అమర్దీప్ గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అసలు బుల్లితెర ప్రేక్షకులకి అవసరమే లేదు. సో ప్లీజ్. అంటే నేను ఒక డాన్స్ చేసినప్పుడు సో అన్న నన్ను, అంటే నాకు ఒక మంచి మూమెంట్ ఆ రోజు నాకు అది. అన్న అవునన్న, సారీ అండి కొంచెం లేట్ అయింది. అయ్యో అలా అన్న అలా ఏం లేదు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో అంటే ఇది ఆల్బమ్ సాంగ్. సో ఒకసారి నేను కూడా చూడాలి అనుకున్నాను. సో మానస్తో చాలా వరకు చేశారు 2 సాంగ్స్. సో నాతో కూడా ఎప్పుడు చేస్తారని నేను కూడా అడిగాను ఒకసారి. సో కమింగ్ సూన్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ నా జేడీ నా. సారీ అంటే చాలామంది నేను చేసిన తర్వాత మీరు ఇచ్చిన కామెంట్స్కి నేను మా ఊర్లో ఆల్మోస్ట్ ఫేమస్ అయిపోయాను అన్న. మామూలు దానికన్నా కానీ ఇంకా రెట్టింపు ఫేమస్ అయిపోయాను. అండ్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్ ఇక్కడ ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నెక్స్ట్ సాంగ్ కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాము. సో నేను ఇందాక ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, మీరు రియల్గా మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినా డ్యాన్స్ చేయరు కాబట్టి మీ ఫ్రెండ్ కోసం ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది కాబట్టి ఒకసారి సాంగ్ వేసుకోండి అమ్మా ప్లీజ్. ఇక్కడ ఇంత మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, జయతి లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది. మంజుకి ఏదైనా నాకు ఒకటి ఇవ్వటం ఇష్టం ఉండదు. సో మంజు నేను ఖచ్చితంగా ఈ సాంగ్ సూపర్ హిట్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ప్రియ గారి మీద ఒట్టు, మీ ఇద్దరం ఇదే స్టేజ్ మీద వీల్ డెఫినెట్లీ డాన్స్ టుగెదర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అప్పటి వరకు జైతి చేసిన డాన్స్ చూసి మీరు అందరూ ఆనందించండి. మంజు, వీ షుడ్ నాట్ టేక్ అవే ద క్రెడిట్ అవే ఫ్రమ్ హర్. సో లెట్ హర్ ఎంజాయ్ ద డాన్స్. సో మంజు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ త్వరలో కలుస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంతకన్నా వైండింగ్గా అద్భుతంగా జరగదు ఏ ఈవెంట్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. ప్లెజర్. అండ్ yes, once again on a serious note, very very special thanks to you. Thank you so very much. Thanks a lot. Thanks a lot. And thank you so much everybody on stage for joining this event, and thank you media for coming here to support this song and the team. Thank you so much everybody. And Nivruthi Vibes as usual మళ్ళీ ఈ సాంగ్ తో కూడా ట్రెండింగ్ లో బోల్డ్ అని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.